ఈ హెల్తీగా ఉండాలంటే ఎన్ని సార్లు తినాలి అంటే 3-5 సార్లండి. 3 అనేది మినిమమ్. 5 అనేది మాక్సిమం. అలా అని చెప్పి 3, 5 అనే చోటకి వస్తున్నప్పుడు ఏంటంటే 3 సార్లు తిన్న ఈచ్ టైమ్ తినేదే 5 సార్లు ఈచ్ టైమ్ తింటే బాగా ఎక్కువైపోతాయి యాక్చువల్ క్యాలరీస్. సో 3 సార్లు అనేది మినిమమ్ అన్నమాట. అంటే దానికి కూడా ప్రిఫర్ చేయం చెప్పాలంటే 4-5 సార్లు అనేది బెస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెంట్‌గా ఉంటాయి. డైజెషన్ పర్ఫెక్ట్‌లీ ఉంటది యాక్చువల్లీ. డైజెషన్ వీక్‌గా ఉన్న వాళ్ళు 3 సార్లు కంటే ఎక్కువ తినలేరు. సో వాళ్ళు డైజెషన్‌ని బెటర్ చేసుకొని 4-5 టైమ్స్ తినేలా చేసుకోవాలి యాక్చువల్లీ. చాలా మంది వైట్ రైస్‌ను అవాయిడ్ చేసి మిల్లెట్స్‌ని ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే అవాయిడ్ చేయడం మంచిదేనా? మిల్లెట్స్ అనేవి రోజు తీసుకునే ఫుడ్ కాదు యాక్చువల్లీ. రోజు తీసుకుంటే మనకి దానివల్ల ఏదో బెనిఫిట్స్ వచ్చేస్తాయి. దానివల్ల డయాబెటిస్ తగ్గిపోతుంది అనుకుంటారు గానీ, ఇది డైజెషన్‌ని స్లో చేస్తుంది. స్లో డైజెస్టింగ్ ఫుడ్స్ మిల్లెట్స్ అనేవి. దీన్ని మిల్లెట్స్‌ని మనం వన్ ఆఫ్ ద ఫుడ్ ఐటెమ్స్ అంటే మనం 1 వీక్ 7 డేస్‌లో ఒక 2-3 టైమ్సో, 4 టైమ్సో తీసుకుంటే ఓకే గానీ, డైలీ స్టేపుల్ కింద వాడకూడదు. డైలీ మనకి మిల్లెట్సే అన్నట్టు ఉండకూడదు. మనకి ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి. ఇప్పుడు చాలామంది వైట్ రైస్‌కి డిపెండ్ అయిపోతుంటారు. వైట్ రైస్ కూడా లిమిటెడ్ అమౌంట్‌లో తీసుకోవాలండి. మనకు చాలామంది ఫోకస్ చేయందేంటంటే దుంపలు. దుంపలనేవి కూడా రెగ్యులర్‌గా తీసుకోవాల్సి ఉంటదండి. యాక్చువల్‌గా మనం చిలకడ దుంప, స్వీట్ పొటాటో. కంద, హ్మ్. స్వీట్ పొటాటో, కంద, కదపెండలం ఇలాంటివి అసలు చాలామంది టచ్ చేయరు. ఇవి కూడా కార్బోహైడ్రేట్సే. ఇవి కూడా మనల్ని ఫిల్లింగ్ చేస్తాయి. అండ్ ఇవి కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలండి యాక్చువల్లీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాన్ వెజ్. నాన్ వెజ్ అనేది డైలీ తీసుకోవడం చాలా మంచిది. డైలీ తీసుకోవాలి. తీసుకోవాలి. హై కొలెస్ట్రాల్ పెరుగుతుందంటారు. కాదు. ఆ! చెప్తాను చూడండి. ఇప్పుడు నాన్ వెజ్ అనేది రెగ్యులర్‌గా తీసుకోవాలి. తక్కువ అమౌంట్‌లో తీసుకోవాలి. బట్ నాన్ వెజ్‌ని డైజెస్ట్ చేయగలగాలి. డైజెషన్ సరిగ్గా లేకపోతేనే మీకు నాన్ వెజ్ వల్ల నష్టాలు. డైజెషన్ సరిగ్గా లేకపోతే నాన్ వెజ్ వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవన్నీ వస్తాయి. నాన్ వెజ్‌ని డైజెస్ట్ చేసుకోగలగాలి. అది ఎప్పుడు సాధ్యం? వర్కౌట్స్ చేస్తే సాధ్యం.